ఈరోజు పరమాద్భుతమైనటువంటి 9వ పాశురం తిరుప్పావై. தூமணிமாடத்து சுத்தும் விளக்கெரிய தூபம் கமஷத்து இளனை மேல் கண் வளரும் மாமான் மகளே மணிக்கதவம் தாழ் திறவாய் மாமீர் அவளை யசுப்பீரோ உன் மகள்தானோமயோ அன்றைச்செவிடோ அனந்தலோ ஏவம் பெருந்தியல் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுந்தனன் என்று నామం పలవం నవిన్రేలోరెంబావాయ్. ఈరోజు 4వ గోపికను మేల్కొల్పుతున్నారు గోపికలు. ఆండాళదేవి ఏమని అంటున్నారు అంటే, ఆమె ఒక మణులతో నిర్మించబడిన పరమాద్భుతమైనటువంటి భవంతిలో ఉన్నది. ఈమె యొక్క ఐశ్వర్యం గురించి తెలుసుకోవాలంటే మనము మొట్టమొదటిగా భక్తిసారులు లేదా తిరుమజిషై ఆళ్వార్ వారి గురించి తెలుసుకుంటే ఈ గోపిక గురించి తెలుస్తుంది. వీళ్ళు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆళ్వార్లను మేల్కొల్పుతున్నారు కదా. ఈరోజు మేల్కొల్పబడేవారు భక్తిసారులు, తిరుమజిషై ఆళ్వార్. వీరి వైభవం మామూలుగా ఉండదండి. వీరు కాంచీపురం వద్ద తిరుమజిషై అనేటువంటి ఆ గ్రామంలో జన్మించారు. దాని వైభవం ఎటువంటిదంటే, బ్రహ్మగారు ఒకసారి విశ్వకర్మను పిలిచి ఈ గ్రామాన్ని ఒకవైపు, మొత్తం భూమండలాన్ని ఒకవైపు ఉంచి తూచి నాకు చెప్పమన్నాడు. ఏది బరువుగా ఉన్నది అంటే ఈ గ్రామమే బరువుగా ఉందని చెప్పాడు ఆయన. ఇక్కడ గొప్ప సత్రయాగం జరిగింది. ఋషులు ఇక్కడ చాలా పెద్ద యాగం చేశారు. అటువంటి పరమ పవిత్రమైనటువంటి గ్రామంలో జన్మించారు ఈ మహానుభావులు. వీరు నిరంతరము ఆ భగవంతుని యొక్క ధ్యాసలో, తపస్సులో ఉండేవారు. ఎంతో జ్ఞానవంతులు. ఐహికమైనటువంటి ఎటువంటి వాంఛలు లేవు. నిరంతరము శ్రీమన్నారాయణుని ధ్యానము తప్ప వేరేది తెలవని వారు ఈ మహానుభావులు. నిరంతరం ఆయన ధ్యాసలో గడుపుతుండేవారు, తపస్సు చేసుకుంటుండేవారు. ఒకసారి ఆ పార్వతీ పరమేశ్వరుడు అటుగా వెళుతూ, అయ్యో ఇక్కడ భక్తుడు ఉన్నాడండి, శ్రీ మహావిష్ణువు యొక్క భక్తుడు, ఈయనను ఒకసారి సందర్శించి వెళదాము అని పార్వతీ పరమేశ్వరులు ఒకసారి కిందికి దిగారు పార్వతీమాత అభ్యర్థనతోటి. ఆయన అక్కడ నిల్చొని ఉన్నారు. ఈయన తన ధ్యాసలో తాను ఉన్నారు, పట్టించుకోలేదు వాళ్ళని. అయ్యో మేము వచ్చాం తిరుమలిషై ఆళ్వార్ అని పరమశివుడు అన్నాడు. అయ్యా స్వామి చెప్పండి అంటే, నీకేమన్నా వరం కావాలంటే ఇస్తా. నాకేం వరం అవసరం లేదండి అంటే, నేను వచ్చాను కదా ఏదో ఒకటి ఇచ్చి వెళ్దామని అనుకుంటున్నాను, పార్వతీమాత కూడా నాతో ఉన్నది అంటే, నాకేమొద్దండి అని అన్నాను. అలా కాదయ్యా, నీకేమైనా కావాలంటే చెప్పంటే, మోక్షం ఇస్తారా అంటే, మోక్షమిచ్చేత్ జనార్దనాత్, జనార్దనుడు ఇస్తాడయ్యా, నేను కాదు అంటే. మరి నాకేం అవసరం లేదంటే, సరే వారు కాస్త చిన్న పుచ్చుకొని వెళ్ళిపోయినారు పరమశివుడు, పార్వతీమాత అక్కడి నుంచి. తిరువళ్ళకేణి అని ఒక నగరం ఉంది. వీళ్ళ యొక్క శిష్యుడు ఒక అతను అక్కడ ఉంటే ఆయన నిరంతరం గానం చేస్తుండేవాడు. ఆ రాజుగారు అన్నారు, నా యొక్క పేరు మీద ఏదన్నా ఒక మంచి పాట చెప్పవలసింది, కవిత్వం చెప్పవలసింది, పాడవలసింది అని అంటే, ఈ కణికಣ್ಣన్ అనేటువంటి వీరి యొక్క శిష్యుడు అన్నాడు,
నారాయణుని తప్ప వేరే నేను పాడను. ఓహో అలాగా, అయితే నీకు రాజ్యం నుంచి బహిష్కరణ విధిస్తున్నానంటే అలాగే వెళ్ళిపోతానని వీరు వారి గురువు గారు అయిన భక్తిసారుల దగ్గరికి వెళ్ళి, అయ్యా రాజుగారు నాకు రాజ బహిష్కరణ విధించారు, నేను వెళ్ళిపోతున్నాను. అయ్యో నువ్వు లేని చోట నేను ఎలాగుంటాను, నేను కూడా వస్తాను పద అని వీరు కూడా బయలుదేరారు. బయలుదేరితే ఆ నగరంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు బయలుదేరాడు. శ్రీమన్నారాయణుడు కూడా వెళ్ళిపోతుంటే, ఎందుకంటే నా భక్తులు లేని చోట నేను ఉండను, భక్తులకు అవమానం జరిగిన చోట అని ఆయన కూడా బయలుదేరారు. ఆయన బయలుదేరితే సర్వదేవతలు బయలుదేరి వెళ్ళిపోతుంటే మళ్ళీ ఆ రాజుగారు వచ్చి ప్రార్థించారు, మహానుభావ మీ యొక్క వైభవం తెలియక ఇలాగన్నాను, మమ్మల్ని క్షమించవలసింది, మళ్ళీ ఇక్కడే ఉండవలసిందంటే అలాగే ఉండిపోయారు. తరువాత ఇంకొక అద్భుతమైన ఘటన జరిగిందండి. వీరు కుంభకోణం వెళ్ళారు. కుంభకోణంలో సారంగపాణి ఆలయం ఉంది. ఆ సారంగపాణి ఆలయంలో వీరు ప్రదక్షిణ చేస్తుంటే ఈ భక్తిసారులు ఆ శిష్యుడు కలిసి ప్రదక్షిణ చేస్తుంటే ఆయన లేచి ఇలా చూస్తున్నారంట. భక్తిసారుల వైపు ఇలా తిరిగితే ఇలా తిరిగితే ఇలా చూస్తున్నారంట. అంటే అంత వైభవం ఉన్న స్వామి ఏమీ కోరుకోకుండా ఆయన అతి సామాన్యంగా నివసించేవారు. ఆయనకు భగవంతుడి యొక్క భక్తి తప్ప ఏమీ లేదు. ఆయన నిరంతరం ఆయన ధ్యానలో తపస్సులో అలాగా ఉండిపోయేవారు. అటువంటి గోపిక ఈమె. ఇప్పుడు మనము పాశురం యొక్క అర్థంలోకి వెళదాం. ఈ పాశురంలో ఉన్నటువంటి గోపిక ఒక గొప్ప భవనంలో నివసిస్తూ ఉన్నది. అది గొప్ప గొప్ప మణుల చేత నిర్మింపబడింది. చాలా ఖరీదైన భవనం. అందులో ఆమె యొక్క హంసతూలిక తల్పము మీద నిద్రిస్తూ ఉన్నది. చుట్టూ దీపాలు వెలుగుతున్నాయి. అగరు పొగలు వస్తున్నాయి ఎక్కడి నుంచి, ఘుమఘుమలాడుతూ. ఆ యొక్క గోపిక తల్లి కూడా అక్కడే కూర్చొని ఉన్నది. ఇప్పుడు చూద్దాం. ఈ మణులు ఏంటంటే చాలా ఖరీదైనవి, మనకు తెలుసును. మణి అంటే రెండు అర్థాలు ఉన్నాయి. ఖరీదైన ఆ రాయి అని ఒక అర్థము, 9 అని ఒక అర్థం. భగవంతుడితోటి భక్తుడికి ఉండేటువంటి సంబంధాలు 9. తండ్రి కొడుకు ఉండే సంబంధం, అలాగే భగవంతుడు రక్షకుడు, అలాగే స్వామి ఆధారభూతుడు, ఇట్లా అనేకటువంటి సంబంధాలు 9 సంబంధాలుగా గుర్తించారు. నవవిధ భక్తి సంబంధాలు అంటారు. ఈ నవవిధ భక్తి సంబంధాలు పరిపూర్ణముగా ఉన్నటువంటి గోపిక. ఆ చుట్టూ వెలుగుతున్న దీపాలు ఏంటి మరి అంటే, అవి శాస్త్రజ్ఞానము కలిగి ఉన్నది గోపిక. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు ఇటువంటి వాటితో బాగా పరిచయము, అనుభవం ఉన్నటువంటి గోపిక ఈమె. పరిపూర్ణమైన శాస్త్రజ్ఞానం. మరి ధూపం ఏంటంటే అనుష్ఠానం. జ్ఞానం ఉండటమే కాదు, జ్ఞానం అనుష్ఠానంలోకి రావాలి కదా. ఈ యొక్క ధూపం ఇంకా ఏంటి అంటే, మహానుభావులు మహాత్ముల దగ్గరికి మనం వెళ్ళామనుకోండి, వారి చుట్టూ ఒక రకమైన ప్రశాంతత ఉంటుంది, ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. మనం కూడా దాన్ని అనుభవిస్తాం వారి యొక్క ఆ సన్నిధిలో. అటువంటి ధూపముతో ఉన్నది ఈ యొక్క గోపిక. ఆ ధూపము, ఆ పరిమళాలు ఆ చుట్టూ ఆవరించి ఉన్నాయి. అక్కడ ఆమె శయనిస్తూ ఉన్నది కదా గోపిక. ఆ తల్లితో అంటున్నారు, అమ్మ
నీవైనా దయచేసి ఆమెను లేపరాదా, మాతో పంపరాదా అని ఆ తల్లితో సంభాషిస్తున్నారు ఈ గోపికలు. అలాగే ఆ శయనించిన గోపికతో ఏం చెప్తున్నారంటే తాళ్ తిరవాయ్. తాళ్ తిరవాయ్ అంటే గడియ తీయమ్మ. ఏ గడియ తీయాలండి? గోపిక లేచి అంటే మనలో ఒక 2 తలుపులు ఉంటాయండి. నేను, నాది. ఈ రెండిటికి మధ్య ఒక గడియ ఉంటుంది, అదే అహంకారం. అమ్మా, నీవు వచ్చి స్వహస్తాలతో ఈ తలుపులు తెరవమ్మా, ఈ గడియను తీయమ్మా, తీస్తే మాకు ఉన్నతమైనటువంటి జ్ఞానము, ప్రవర్తన లభిస్తాయి. ఈ యొక్క గడియ తెరిచి, ఈ తలుపులు తెరిచి నీవు మాతో పాటు ఈ సమూహంలో ప్రవేశించి మమ్ములను నడుపుతూ నీవు తీసుకెళ్ళమ్మా, ఆ కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళదామని దీని యొక్క భావం.